తెలంగాణ ప్రజల గుండెల్లో సజీవంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి మడమ తిప్పని నైజానికి, సేవా నిరతికి నిలువెత్తు నిదర్శనం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పనిచేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఏపీకి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి లీడర్ అంటే వైఎస్ఆర్ అనే విషయాన్ని నిరూపించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రజారంజక పాలన అందించి కోట్లాది ప్రజానీకానికి ఆరాధ్య దైవం అయ్యాడు వైఎస్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాష్ట్ర విభజన అనే వాదన తెర మీదకు వచ్చినా అది పెద్దగా ఊపు అందుకోలేదు. తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలనే ఆకాంక్షతో ఉన్నారని ఆయన చెబుతూ వచ్చారు. దురదృష్టవశాత్తు వైఎస్ దుర్మరణం చెందాక ప్రజల అభిష్టాన్ని లెక్కలోకి తీసుకునే నాయకులే కరువైపోయారు. తదనంతరం జరిగిన పరిణామాల క్రమం అందరికీ విదితమే. జగన్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించి తన తండ్రి వైఎస్ ఆశయాలకు కట్టుబడి వైఎస్ఆర్సీపీ పార్టీతో బరిలోకి దిగి అత్యధిక ఓట్ల శాతం సాధించి ఏపీలో ప్రతిపక్ష హోదాని సాధించాడు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయలేకపోయింది వైఎస్ఆర్సీపీ. అయినా సరే వైఎస్ఆర్ అంటే ఇప్పటికీ తెలంగాణ ప్రజలకి ఎనలేని అభిమానం, భక్తిభావం ఉన్నాయి. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలను తెలంగాణ ప్రజలు ఆస్వాదిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ జ్ఞాపకాలను తమ హృదయాల్లో పదిలంగా దాచుకున్నారు. వైఎస్ఆర్ లాంటి నాయకులు చాలా అరుదుగా పుడుతుంటారని తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం పలు సందర్భాల్లో గుర్తు చేసుకోవడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ తమ అభ్యర్థులను నిలబెట్టబోతున్నట్లు సమాచారం అందుతోంది. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా TV9 ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అంతులేని అభిమానాన్ని చాటండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ TV9 ఫోకస్.